నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నాం. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసి తీరుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. బీచ్ రోడ్ లో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా మహాకుంభాభిషేకం. 1,08,00,000 శివలింగాలకు స్వయంగా అభిషేకించిన భక్తజనం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థుల పోటీ. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది పర్యవేక్షించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మహాశివరాత్రి వేడుకల్లో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. పంచామృతాభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించిన నిర్వాహకులు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నామని, పాఠశాలలు తెరిచే సమయానికి టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు. జగన్ పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 26 సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇలాంటి సాంప్రదాయాలను మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ప్రజలే ఆలోచించాలన్నారు. ప్రతిపక్షం అనేది తామిచ్చేది కాదని, ప్రజలిచ్చేదని 11 మంది సభ్యులకు సభకు వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం. నిన్నే గవర్నర్స్ అడ్రస్ రాష్ట్రంలో జరిగే విధానాలని, ప్రభుత్వ విధానాలని చెప్పడం కోసం ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా కవర్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా వారు చెప్పారు. పాలసీలు గాని, తీసుకున్న నిర్ణయాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పారు. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వ ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈ రోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే అధ్యక్ష, ఈ రోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాని, రాష్ట్రాన్ని గాని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈ రోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి. ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు. జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేమనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారండి. ఈ రోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి
ఈరోజు మన ఇండ్ల పైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా దశ ఆ రోజు ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు, ఫోన్ కూడా ఆన్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మనందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్ లో కూడా పని చేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే దిశ ఈ సభలు చాలా సార్లు నేను చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకోవడం ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలా మంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక. కేంద్ర మాజీ మంత్రి కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో టీఎస్ఆర్ ఫౌండేషన్ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించింది. ఆర్కే బీచ్ లో 1,8,00,000 శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కళాబంధు సుబ్బరామిరెడ్డి శంఖం చేతబూని భక్తులతో శివలింగాలకు అభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 40వ మహా కుంభాభిషేకాన్ని ఆర్కే బీచ్ లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాగర తీరాన ఉదయమే పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో భక్తులతో స్వయంగా సుబ్బరామిరెడ్డి అభిషేకం చేయించారు. భక్తులకు రుద్రాక్షలు, మహిళలకు పసుపు తాళ్లను అందజేశారు. స్వామివారి కళ్యాణం, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై 1,8,00,000 శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బీచ్ రోడ్లో జనసంద్రంగా మారింది. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామిరెడ్డి చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలు అందించడం పుణ్యకార్యంగా భావించి విశాఖలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 40 ఏళ్లుగా మహా కుంభాభిషేకాన్ని తాను నిర్వహిస్తున్నానని, భక్తులంతా విశేషంగా పాల్గొంటున్నారని వెల్లడించారు. దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకు పుణ్యం పంచుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో 1 శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క మనకి ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాత ఉంది నటుడు. ఆయన యొక్క కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరపాటు చెందుతుంది. ఆయన ఈరోజు ఓం నమ శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఓం నమ శివాయలో అన్ని కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఎవరైనా నా జీవితం సుబ్బరామిరెడ్డిగా ధన్యమైంది. ఈ 40వ సంవత్సరం ఏకధాటిగా నేను స్వయంగా ఏర్పాటు చేసి నేను ప్రజల చేత దగ్గరుండి అభిషేకం చేయించడం, అంతకన్నా జీవితంలో అదృష్టం మీకేమీ లేదు. మరొక విశేషం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మీరు అభిషేకం సొంతంగా చేసే అవకాశం మీకు లేదు. కోవిలికి వెళితే పూజారి చేస్తాడు, మీరు బయట కూర్చోవద్దు. అలా కాకుండా స్వయంగా
కోటి శివలింగాలకి మీతో స్వయంగా ఏర్పాటు మీరు స్వయంగా అభిషేకం చేసే ఏర్పాటు చేసిందని 40వ మహాకుంభాభిషేకాన్ని మహాశివరాత్రి పర్వదినాన్న టీఎస్ఆర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి డాక్టర్ గుమ్మాటి గోపాలకృష్ణలు తెలిపారు. పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సుబ్బరామిరెడ్డి చేస్తున్న ఈ మహాకుంభాభిషేకానికి విశేష స్పందన వస్తుందని చెప్పారు. జాగారం చేసే భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గడిచిన 40 సంవత్సరాల నుంచి కూడా పెద్దలు పేదల పెన్నిది, అదేవిధంగా కళాబంధు, దీనబంధు సుబ్బరామిరెడ్డి గారు సామాన్యులు ఈశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆయన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా వచ్చి స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటారు. మరి ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ఆయన ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాము. మరి ఈశ్వరుడు బోలాశంకరుడు, ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోసినా, ఒక చెంబుడు పాలు పోసినా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీర్చేసి కొత్తగా అవకాశాలు, మంచి అవకాశాలు కల్పించి జీవితం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతారు. సాయంత్రం కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి జాగారం చేయడానికి కూడాను. శివరాత్రి అంటే జాగారం, సముద్ర స్నానం, ఈశ్వరుడికి అభిషేకం, ఇవి ఈశ్వరుడి ప్రీతి. అందువల్ల ఆ జాగారం చేయడానికి కూడా అవకాశం కల్పించే విధంగా మంచి నాటక కార్యక్రమాలు కూడా, ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు స్వయంగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. బీచ్ రోడ్లో శివరాత్రి అనగానే బీచ్ రోడ్డుకి వచ్చి అభిషేకం చేసుకుంటారు. మరి ఈ అవకాశం, ఇలాంటి అవకాశాలు మరిన్ని సుబ్బరామిరెడ్డి గారు ఆయన ఉన్నంతకాలం నిర్విరామంగా జరగాలని ఆయన సంకల్పమే ఓం నమః శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి యొక్క నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. అలాగే వీరభద్ర ఉద్భవం, అలాగే దక్షయజ్ఞ ధ్వంసం, సాక్షాత్తు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ దృశ్య కావ్యంలో మేము చూపించదలుచుకున్నాము. మహాకుంభాభిషేకం సందర్భంగా సాగర తీరానికి వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాకినాడకు చెందిన శివభక్తులు ఈ మహాకుంభాభిషేకానికి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో 40 ఏళ్ల క్రితమే అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి టీఎస్ఆర్ దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 6 జిల్లాల పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏఈలోని రిసెప్షన్ సెంటర్ నుంచి బ్యాలెట్లతో పాటు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును 123 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల ముందే నిలుపు చేశారు. ప్రధానంగా 3 అభ్యర్థుల మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది. పాకులపాటి రఘువర్మను కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా తమ అభ్యర్థిని పోటీ నుంచి మినహాయించి మద్దతు ప్రకటించారు. పీడీఎఫ్ అభ్యర్థికి కూడా వామపక్ష ప్రజా పార్టీలు మద్దతు ప్రకటించాయి. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదే శ్రీనివాసనాయుడుతో పాటు మరో 6 ఎన్నికల బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు కూడా ఏర్పాటు చేశారు.
మరిపాలెం జాతీయ రహదారి సాయినగర్లో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ నాయకులతో పాటు ప్రధాన అర్చకులు అందుకూరి శివాజీ శర్మ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏకవార అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని లింగోద్భవ కాల పూజను వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మర్రిపాలెం 53వ వార్డులో శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఆలయంలో అత్యంత జనాదరణ కలిగిన ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానం చాలా పురాతన నుండి మాకు ఎంతో ఇష్టమైనది. దీన్ని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు. అలాగే ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం కానీ పూజలు కానీ అన్నీ కూడా విశిష్టంగా జరుగుతాయి. ఈవేళ ఈ మహా శివరాత్రి సందర్భంగా మధ్యాహ్నం ఈ అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి కొన్ని వేలల్లో వచ్చి భక్తులు ఈ కార్యక్రమాన్ని జయపం చేస్తున్నారు. అలాగే ఈ కుంభాభిషేకం అన్నది ఈవేళ ప్రసిద్ధిగా చేయడం జరుగుతుంది. మహిళలందరూ చాలా ఎక్కువ మంది పాల్గొని ఈవేళ కుంభాభిషేకాన్ని చాలా అద్భుతంగా చేశారు. జై మహాశివరాత్రి సందర్భంగా గాజువాకలో ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సనత్ నగర్ ఉమా రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ మహాశివలింగానికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఏలనాటి ఆలయం కావడంతో పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బీబీఎస్ సేవా సంస్థ చైర్మన్ బలగా బాలునాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. 2025 లీటర్ల పాలతో అభిషేకాలు నిర్వహించినట్టు ఈవో అల్లు జగన్నాథం, అర్చకులు విష్ణు శర్మలు తెలిపారు. నగరంలో వేంచేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నందు గత 30 సంవత్సరములుగా ప్రతి మహాశివరాత్రికి కూడా అతి వైభవంగా భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు జరుగుతున్నవి. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా 2225 లీటర్ల పాలాభిషేకం భక్తుల యొక్క స్వహస్తాలతోటి చేసుకునేటువంటి సదావకాశం దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కల్పించడం జరిగింది. గాజువాకలో ఉన్న సనత్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు స్వామివారికి తెల్లవారి 3 గంటల నుంచి పంచామృతాభిషేకం జరిగింది. పంచామృతాభిషేకం జరిగిన వెంటనే భక్తులకి దర్శనం కల్పించారు. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం డిపార్ట్మెంట్ వారు అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలకు కానీ అలాగే ఫ్రీ ప్రసాదం కూడా మనం పెట్టాము. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 8 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకం మొదలవుతుంది. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున చక్ర స్నానం చేశారు. ఉదయం నుంచే స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సుదర్శన చక్ర తల్వార్లకు స్నప్న తిరుమంచనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్ర స్నానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపనిషత్తు, దశశాంతి మంత్రాలతో పాటు అభిషేక సమయంలో అనుసంధానం చేసి వేదాలను టీటీడీ వేద పారాయణాచార్యులు పారాయణం చేశారు. వేడుకలో ఒక్కో క్రతువులో బాదం, ఎండుద్రాక్ష, నెమలి ఈకలు, పవిత్రాలు, తులసి, ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారో వారు సమస్త పాప విముక్తులై ధన ధాన్య సమృద్ధితో తులతూగుతారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వారికి వచ్చిన విధంగా 2 పుష్పమైనటువంటి దోషాలేమైనా ఉంటే క్షమించవయ్యా, యథా దేహే తథా వేరే అని ఆగమ శాస్త్రం చెప్తారు. మూలారా సద్దుమనగండి అని వాగ్గేయకారులు పరమాత్మ యొక్క ఆరాన్ని మనకు అవేవి ఉన్నవారు దర్శిస్తారు. లేనివారం మనం
ఏం చేయాలి? సర్వమానవులకు సర్వజీవరాశికి కూడా శుభాన్ని కలిగించేది కాబట్టి అక్కడ చాలా ఉంటే మరి సకలలోక సార్వభౌముడుగా మనం భావన చేస్తాం. ఆత్మీయత. కల్లుపాకల దుర్గాలమ్మ కాలనీ ఆధ్వర్యంలో దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. పూనా మార్కెట్లోని దుర్గాలమ్మ ఆలయం నుండి ప్రారంభమైన జాతర కల్లుపాకలు ప్రసాద్ గార్డెన్స్ కొండా వీధుల మీదుగా తిరిగి అమ్మవారి సన్నిధికి చేరుకుంది. గురుస్వామి తెట్టుస్వామి ఆధ్వర్యంలో 18 సంవత్సరాలుగా జాతర మహోత్సవాన్ని స్థానికుల సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విచిత్ర వేషధారణలతో పాటు మేళతాళాలు డప్పులతో జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తెట్టుస్వామి ఆకాంక్షించారు. కల్లుపాకలు దుర్గాలమ్మ గుడి కోనలి గత 18 సంవత్సరాలు బట్టి ఈ యొక్క అమ్మవారు ఊరిగింపు తీస్తున్నాము. నా పేరు తెట్టిపోవని గురిపోవని అంటారు. మహామహిమగల తల్లి ఆ అమ్మవారికి ఏటాట మేము చెయ్యాలని ప్రతి సంవత్సరం ఎల్లకాలం పెద్దల సాయంతో మేము చేస్తున్నాము. ఈ యొక్క నా పేరు తెట్టిస్వామి అని 18 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి గ్రాండ్గా ఇంకా గ్రాండ్గా చేస్తాము. మా యూత్ కుర్రోళ్ళందరమీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళతో సైతం ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ చేస్తున్నాం. ఈ యొక్క ఊరేగింపు వెలంపేట, ప్రసాద్ గార్డెన్, కల్లుపాకలు, పండా వీధి, మళ్ళీ దుర్గాలమ్మ గుడి, గాజుల వీధి ఇవన్నిటి దగ్గరికి వెళ్ళి లాస్ట్ దుర్గాలమ్మ గుడి దగ్గరికి వస్తుందని మరి మంచి. సీతంపేట గణేష్ నగర్లోని పార్వతీశ్వర స్వామి 35వ వార్షికోత్సవ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలను నిర్వహించారు. పార్వతీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. రుద్రాభిషేకం, లింగోద్భవ కాలాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పర్వదినకాల సమయే ఓం శివాయ నమః. శర్మ శ్రీ శ్రీ పార్వతీశ్వరాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో నేను ద్వితీయ అర్చకుడిని. ఇవాళ మహాశివరాత్రి పురస్కరించుకుని భక్త మహాశైలు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ గణేష్ నగర్లో ఉన్నటువంటి పార్వతీశ్వరాలయానికి పంచామృత అభిషేకాలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మళ్ళీ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అభిషేకం అనంతరము కూడా లింగం ఉద్భవించిన సమయం కనుక లింగోద్భవ కాలము అంటాం. కనుక ఈ దేవాలయంలో వివిధ రకాల ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఆ సమయమునందున బియ్యాన్ని స్వామివారికి అభిషేకం చేసి అదేవిధంగా నీరాజన మంత్రపుష్పములతో ఈ శివరాత్రి అనేటువంటిది పూర్తవుతుంది. వివిధ భక్తులు కూడా చాలామంది మన దేవాలయం నందు వచ్చి ఉపవాసాలు అలాగే జాగరణలు చేసి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా పార్వతీశ్వరాలయంలో భజన కార్యక్రమాలు చేస్తూ స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతారని మరి కోరుతున్నాను. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా పరిధిలోని గహీర్మఠ సముద్ర తీరానికి 12 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చాయి. వెన్నెల రాత్రుల్లో గుడ్లు పెట్టడానికి ఈ తాబేళ్లు ఇష్టపడతాయని మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గహీర్మఠ సముద్ర తీరం సురక్షితమైన ప్రాంతమని భావించి ఏటా ఈ తాబేళ్లు వస్తున్నాయి. అట్లాంటిక్, పెసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకుంటాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 100 వరకు గుడ్లు పెడుతుంది. వీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ తాబేళ్లు నవంబర్ నెల నుంచి మార్చి నెలాఖరు వరకు గుడ్లు పెట్టే సమయం. ఈ సమయంలో తీరంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. సుమారు 3 లక్షల తాబేళ్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఉదయమే వాకింగ్ కు వచ్చిన వాకర్స్ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతని బ్యాగ్లోని ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా గుర్తించారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పనసల చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నాం. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసి తీరుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. బీచ్ రోడ్ లో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా మహాకుంభాభిషేకం. 1,08,00,000 శివలింగాలకు స్వయంగా అభిషేకించిన భక్తజనం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థుల పోటీ. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది పర్యవేక్షించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మహాశివరాత్రి వేడుకల్లో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. పంచామృతాభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించిన నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.